శాంతి. ఈరోజు మురళి డేట్ 3 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన 3వ నేత్రం లభించింది కనుక మీరు ఆస్తికులు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రికి గల ఏ బిరుదును ధర్మస్థాపకులకు ఇచ్చేందుకు వీలు లేదు? జవాబు, తండ్రి సద్గురువు. ఏ ధర్మస్థాపకుణ్ణి గురువు అనేందుకు వీలు లేదు. ఎందుకంటే గురువు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్లేవారు. ధర్మస్థాపన చేసేవారి వెనుక వారి ధర్మంలోని ఆత్మలు పైనుండి క్రిందకు వస్తాయి. వారు ఎవరిని తమతో తీసుకెళ్లరు. తండ్రి వచ్చినప్పుడు సర్వాత్ములను ఇంటికి తీసుకెళ్తారు కనుక వారు సర్వుల సద్గురువు. పాట, ఈ పాప ప్రపంచం నుండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని చరణాన్ని విన్నారు. ఇది పాప ప్రపంచం. పిల్లలైన మీకు ఇది పాప ప్రపంచమని కూడా తెలుసు. ఇది ఎంత చెడ్డ పదం, కానీ ఇది నిజంగానే పాపాత్ముల ప్రపంచమని మనుషులు అర్థం చేసుకోరు. తప్పకుండా పుణ్యాత్ముల ప్రపంచం కూడా ఉండేది. దానిని స్వర్గమని అంటారు. పాపాత్ముల ప్రపంచాన్ని నరకము అని అంటారు. భారతదేశంలోనే స్వర్గము నరకముల గురించిన చర్చ చాలా జరుగుతుంది. మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు కనుక దీని ద్వారా వారు నరకవాసులని సిద్ధమవుతుంది. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్ళారు. కానీ మనుషులకు ఏమీ తెలియదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. యథార్థమైన అర్థంను వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు ఓదార్పునిస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా ధైర్యం ఉంచండి. మీరు పాపాల బరువుతో చాలా భారంగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేసి స్వర్గమని పిలువబడే ప్రపంచానికి తీసుకెళ్తారు. అక్కడ ఏ పాపము ఉండదు, ఏ దుఃఖం కూడా ఉండదు. పిల్లలకు ఇప్పుడు ధైర్యం లభించింది. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు తమ శాంతిధామము సుఖధామానికి వెళ్తారు. ఉదాహరణకి, వ్యాధిగ్రస్తుడైన మనిషి కొంచెం కోలుకునేటప్పుడు నీవు త్వరగా కోలుకుంటావని అతనికి ధైర్యంనిస్తారు. ఇది తండ్రి ఇస్తున్న అనంతమైన ధైర్యం. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు చాలా దుఃఖితులుగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆస్తికులుగా చేస్తాను. తర్వాత రచన పరిచయాన్ని కూడా ఇస్తాను. మాకు రచయిత రచనల గురించి తెలియదని ఋషులు మొదలైన వారు అంటూ వచ్చారు. ఇప్పుడు వారిని గురించి ఎవరికి తెలుసు? ఎప్పుడు ఎవరి ద్వారా వీరిని గురించి తెలుసుకోవచ్చో ఎవరికి తెలియదు. డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికి తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను సంగం యుగంలో వచ్చి డ్రామానుసారం పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట ఆస్తికులుగా చేస్తాను. తర్వాత మీకు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను. అనగా మీ జ్ఞాన 3వ నేత్రాన్ని తెరిపిస్తాను. మీకు జ్ఞాన ప్రకాశం లభించింది కనుక వెలుగు వెళ్ళిపోతే మనుషులు అంధులైపోతారు. ఈ సమయంలో మనుషులకు జ్ఞాన 3వ నేత్రం లేదు. మనుషులై ఉండి కూడా ఆ తండ్రిని గురించి మరియు రచన ఆది మధ్యాంతాలను తెలుసుకోలేదంటే వారిని బుద్ధిహీనులు అని అంటారు. ఒకరేమో గుడ్డివాణ్ణి, పిల్లలైన గుడ్డివారు. రెండోవారు నేత్రాల గలవారు అని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధం జరిగిందని దాని ద్వారా ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపించబడిందని చూపిస్తారు. తండ్రి వచ్చి ఆత్మలకు సత్యుగ స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు సహజ రాజ్యోగాన్ని నేర్పించారు. నేను రాజును, నేను బ్యారిస్టర్ను అని ఆత్మ చెప్తుంది. ఇప్పుడు మనం విశ్వరచయిత ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నామని
ఆత్మలైన మీకు తెలుసు. వారు దేనిని రచిస్తారు? నూతన ప్రపంచాన్ని. తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. వారు సృష్టికర్త కూడా. కనుక వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. పూర్తి ప్రపంచ చరిత్ర ఏ ఒక్కరికి తెలియదు. ఎవరికి జ్ఞానం మూడవ నేత్రం లేదు. తండ్రి తప్ప వేరెవ్వరూ మూడవ నేత్రాన్ని ఇవ్వలేరు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవన్నీ మీకు తెలుసు. మూలవతనం ఆత్మల ప్రపంచం. మేము బ్రహ్మంలో కలిసిపోతామని, లేక జ్యోతిలో జ్యోతి కలిసిపోతుందని సన్యాసులు అంటారు. కానీ అలా జరగదు. బ్రహ్మతత్వంలో వెళ్ళి నివసిస్తామని మీకు తెలుసు. ఆ శాంతిధామము ఆత్మల ఇల్లు. వారు బ్రహ్మతత్వంనే భగవంతుడని అంటారు. ఎంత తేడా ఉంది? బ్రహ్మం ఒక తత్వం. ఆకాశం ఎలా ఒక తత్వమో బ్రహ్మం కూడా ఒక తత్వం. అక్కడ ఆత్మలు పరంపిత పరమాత్మ నివసిస్తారు. దానిని స్వీట్ హోమ్ అని అంటారు. అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు లీనము అవ్వవని, ఆత్మ ఎప్పుడూ వినాశనం కాదని పిల్లలకు తెలిసింది. ఆత్మ అవినాశి. ఇది తయారు చేయబడిన అవినాశి డ్రామా. ఈ డ్రామాలో చాలామంది పాత్రధారులున్నారు. ఇప్పుడు సంగం యుగం నడుస్తున్నది. అనగా ఈ సమయంలో పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. ఉదాహరణకి నాటకం పూర్తి అవ్వగానే పాత్రధారులందరూ, రచయిత మొదలైన వారంతా హాజరవుతారు కదా. ఈ సమయంలో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తి అవుతుంది. మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఆ హద్దు నాటకాలలో మార్పులు చేయవచ్చు. డ్రామా పాతదైపోతుంది. ఈ అనంతమైన డ్రామా అనాది, అవినాశి. తండ్రి త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా చేస్తారు. దేవతలు త్రికాలదర్శులు కారు. శూద్రవర్ణం వారు కూడా త్రికాలదర్శులు కారు. బ్రాహ్మణ వర్ణంలోని మీరు మాత్రమే త్రికాలదర్శులు. ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు జ్ఞాన మూడవ నేత్రం లభించదు. మీకు వృక్షం ఆది మధ్యాంతాల గురించి, సర్వధర్మాల గురించి కూడా తెలుసు. మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. తండ్రి పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు కదా. జ్ఞానసాగర్లు ఒక తండ్రి మాత్రమే. వారు సర్వాత్మల తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా చేస్తారు. శివబాబా వచ్చి ఉన్నారని, వారిని స్మృతి చేయండి ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ చెప్పాలి. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో వారు తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు. మీపై తండ్రికి కూడా ప్రేమ ఉంది. మీకు స్వర్గ వారసత్వంని ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విషయంతి అని గాయనం చేయబడుతుంది. గీతలో కొన్ని విషయాలు సత్యంగా ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీత సర్వోత్తమ శాస్త్రము, ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రము. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4 అని తెలిపించబడింది. ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాలను స్థాపించేందుకు మాత్రమే వస్తారు. అక్కడ రాజ్యం మొదలైన విషయాలేవీ లేవు. వారిని గురువులని కూడా చెప్పలేరు. తిరిగి తీసుకెళ్లటం గురువు కర్తవ్యం. ఇబ్రహీం, బుద్ధుడు, యేసుక్రీస్తు మొదలైన వారు వస్తారు. తర్వాత వారి వెనుక వారి వంశస్థులు కూడా వస్తారు. గురువు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్లేవారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఇక్కడ చాలామందిని గురువులని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా గురువులని అనలేము. ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతి దాత. ఒక్క రాముణ్ణే పిలుస్తారు. శివబాబాను కూడా రాముడని అంటారు. చాలా భాషలున్నాయి. పేర్లు కూడా చాలా పెట్టేశారు. వారి వాస్తవిక నామం శివ. వారిని సోమనాథుడు అని కూడా అంటారు. సోమరసంను త్రాగించారు అనగా జ్ఞానధనాన్ని ఇచ్చారు. అంతేకాని నీరు మొదలైన వాటి మాటే లేదు. మిమ్మల్ని సన్ముఖంలో మాస్టర్ జ్ఞానసాగరులుగా, మాస్టర్ ఆనంద సాగరులుగా తయారు చేస్తున్నారు. తండ్రి జ్ఞానసాగర్లు,
పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన నదులుగా తయారు చేస్తారు. సాగరం ఒక్కటే ఉంటుంది. ఒక్క సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఈ సమయంలో భూమి అంతా రావణుని స్థానంగా ఉంది. కేవలం ఒంకాలంకే కాదు, పూర్తి భూమిపై రావణుని రాజ్యం ఉంది. రామరాజ్యంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఇప్పుడు ఇది కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఉంది. తండ్రి అర్థం చేయించారు, నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు. తర్వాత అందరూ వైశ్య, శూద్ర వర్ణాలలో వచ్చి తమ తమ ధర్మాలను స్థాపిస్తారు. అనేక ధర్మాల వినాశనం కూడా చేయిస్తారు. భారతదేశంలో త్రిమూర్తి చిత్రాన్ని కూడా తయారు చేస్తారు. కానీ అందులో శివుని చిత్రాన్ని ఎగరగొట్టేశారు. పరంపిత పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన చేస్తారని, వారిని చేయించేవారని అంటారని శివుని చిత్రం ద్వారా మాత్రమే రుజువవుతుంది. స్వయం కూడా కర్మ చేస్తారు. పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీరు చేయు కర్మలన్నీ వికర్మలుగానే అవుతాయి. సత్యుగంలో మీరు చేయు కర్మలు అకర్మలుగా ఉంటాయి. ఇక్కడ రావణ రాజ్యం ఉన్నందున వికర్మలే జరుగుతూ ఉంటాయి. సత్యుగంలో పంచవికారాలు ఉండవు. ప్రతి విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. క్షణంలో అర్థం చేయిస్తారు. ఓం యొక్క అర్థంను వారు చాలా విస్తారంగా తెలియచేస్తారు. తండ్రి చెప్తున్నారు, ఓం అనగా నేను ఆత్మ, ఇది నా దేహము, ఇది చాలా సహజము. మనం సుఖధామానికి వెళ్తున్నామని మీరు తెలుసుకున్నారు. కృష్ణుని మందిరాన్ని సుఖధామమని అంటారు. అది వాస్తవానికి కృష్ణపురి. మాతలు కృష్ణపురికి వెళ్ళేందుకు చాలా కష్టపడతారు. మీరిప్పుడు భక్తి చేయరు. మీకు జ్ఞానం లభించింది. ఇతర ఏ మనిషి మాతృలకు ఈ జ్ఞానం లేదు. నేను మిమ్మల్ని పావనంగా చేసి తీసుకెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు చేస్తారు? ఈ విషయాన్ని ఎవరు చెప్పలేరు. స్త్రీ పురుషులందరూ భక్తులే. వారంతా సీతలే. సర్వులకు సద్గతిని ఇచ్చేవారు తండ్రియే. ఇప్పుడు అందరూ రావణుని జైల్లో ఉన్నారు. ఇది దుఃఖధామం. తండ్రి మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తున్నారు. ఇటువంటి తండ్రిని 5000 సంవత్సరాల తర్వాత కేవలం మీరు మాత్రమే చూస్తున్నారు. లక్ష్మీనారాయణల ఆత్మలకు ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది. మనం బాల్యంలో ఈ కృష్ణునిగా ఉండేవారము. పెద్దవారైన తర్వాత శరీరాన్ని వదిలేస్తామని, మళ్ళీ మరొకటి తీసుకుంటామని మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానం లేదు. తండ్రి చెప్తున్నారు, మీరందరూ పార్వతులు. శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారు చేసేందుకు, అమర్లోకానికి తీసుకెళ్లేందుకు అమర్ కథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకం. పార్వతులైన మీరంతా అమర్నాథుని ద్వారా అమర్ కథను వింటున్నారు. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తే సత్యమైన వారుగా అవుతారు. మీ ఆత్మ అమరమవుతుంది. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. ఎలాగైతే సర్పం ఒక పొరను వదిలి మరొకటి ధరిస్తుందో అలా అక్కడ శరీరాన్ని వదులుతారు. ఈ ఉదాహరణలన్నీ ఇక్కడవే. భ్రమరం ఉదాహరణ కూడా ఇక్కడదే. బ్రాహ్మణులైన మీరు ఏం చేస్తారు? వికారీ పురుగులను మార్చి దేవతలుగా చేస్తారు. ఇది మనుషుల విషయమే. భ్రమరాన్ని కేవలం ఒక ఉదాహరణగా చెప్తారు. బ్రాహ్మణ పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా అమర్ కథను వింటున్నారు. ఇతరులకు కూడా కూర్చుని జ్ఞానాన్ని బూబూ చేస్తారు. దీని ద్వారా మనుషుల నుండి దేవతలుగా, స్వర్గంలోని దేవకన్యలుగా అవుతారు. అంతేకాని మానస సరోవరంలో మునిగినంత మాత్రాన ఎవరూ దేవకన్యలుగా అవ్వరు. అదంతా అసత్యము. మీరు అసత్యాన్నే వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా సత్యాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నిరాకార పరంపిత పరమాత్మ ఇతని నోటి ద్వారా అర్థం చేస్తున్నారు. మీరు ఈ చెవుల ద్వారా వింటున్నారు. ఆత్మాభిమానులు కావాలి. నేను ఎవరు అనునది తర్వాత పరమాత్మ కూడా రియలైజ్ చేస్తారు. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ ఆత్మాభిమానులుగా తయారు చేయలేరు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి
తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చెప్పలేరు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు, కానీ వారి జయంతి ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను, లేకుంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తాడు? పతిత తనువే కావాలి. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మలో విరాజమానమై బ్రాహ్మణ్ను రచించటం జరగదు. నేను పతిత శరీరంలో పతిత ప్రపంచంలోనే వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ చేయబడి ఉంది. తర్వాత ఎవరిని స్థాపిస్తారో, ఎవరు జ్ఞానాన్ని పొందుకుంటారో వారు దేవతలుగా అవుతారు. మనుషులు బ్రహ్మ చిత్రాన్ని చూసి తికమక పడతారు. ఇది దాదా చిత్రం కదా అని అంటారు. ప్రశాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటాడు. సూక్ష్మవతనంలో ప్రజలను ఎలా రచిస్తారు? ప్రశాపిత పిల్లలైన బ్రహ్మకుమార్ కుమారీలు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది అసత్యం ఎలా అవుతుంది? మనం శివబాబా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము. వీరు అవ్యక్త బ్రహ్మ అని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ప్రశాపిత అయితే సాకారంలో ఉండాలి. ఈ పతితుడే పావనంగా అవుతాడు. తతత్వం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మాభిమానులుగా ఈ చెవుల ద్వారా అమర్ కథను వినాలి. భ్రమరం వలె జ్ఞానాన్ని బూబూ చేస్తూ తమ సమానంగా తయారు చేసే సేవలో ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా జ్ఞానసాగరులుగా ఆనంద సాగరులుగా అవ్వాలి. సోమరసంను త్రాగాలి, త్రాగించాలి. ఈరోజు వరదానము. మాయ యొక్క విజ్ఞానాలను ఒక ఆట వలె అనుభవం చేసే మాస్టర్ విశ్వ నిర్మాత భవ. ఎవరైనా వృద్ధులు ముందు చిన్నపిల్లలు తమ బాల్యం యొక్క నిర్లక్ష్యంతో ఏమి మాట్లాడినా, ఏదైనా అటువంటి పని చేసినా పెద్దవారు ఆ పిల్లలను నిర్దోషులు, అమాయకులు, చిన్నపిల్లలు అని భావిస్తారో వారిపై ఏ ప్రభావం ఉండదో, అలా ఎప్పుడైతే మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వ నిర్మాతలుగా భావిస్తారో అప్పుడు ఈ మాయ యొక్క విఘ్నం పిల్లలు ఆడుకునే ఆట సమానంగా అనిపిస్తుంది. మాయ ఏ ఆత్మ ద్వారా అయినా ఒక సమస్య, విఘ్నము లేక పరీక్షగా వస్తే అందులో భయపడరు, వారిని నిర్దోషులుగా భావిస్తారు. స్లోగన్: స్నేహము శక్తి మరియు ఈశ్వర్య ఆకర్షణ స్వయంలో నింపుకుంటే అందరూ సహయోగులుగా అయిపోతారు. అవ్యక్త సూచన: జ్వాలారూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు జ్వాలాముఖిగా అసురీ సంస్కారాలు, అసురీ స్వభావాలన్నిటినీ భస్మం చేయండి. ఉదాహరణకి దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లు చూపిస్తారు. అసురుడు అంటే ఒక వ్యక్తి కాదు, కానీ అసురీ శక్తులను దేవి సమాప్తం చేసింది. ఇది ఇప్పటి మీ జ్వాలా స్వరూప స్థితి యొక్క స్మృతి చిహ్నం. ఇప్పుడు ఎటువంటి యోగా జ్వాలను ప్రజ్వలితం చేయాలి అంటే అందులో ఈ కలియుగి ప్రపంచం కాలి భస్మైపోవాలి. అచ్చా, ఓం శాంతి.